ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మాఘపురాణం 21వ అధ్యాయం. శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస. రత్నమద మహర్షి జహ్నుమునితో మరియు ఇట్లనెను. విష్ణువు శివుని చూచి ఇట్లనెను, శంకరా, నీవు నాతో సమానుడువు, మన ఇద్దరికినీ భేదం లేదు. నా వల్లే సర్వపూజ్యుడువు, సర్వవ్యాపకుడువు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు సుమా అని ఇట్లు స్తుతించును. విష్ణుకృత శివస్తుతి. శంభో భవానర్క హిమాంసు నహ్నివేత్రయస్తే కిలలోకకర్త తదా సమస్తామర పూజితాంగ్రిః సంసేవ్యమాన స్ఫురయోగి బంధైః వచాస్తి కించిత్తవ మిత్ర భేదస్తే హంస్వహం త్వం స్వర్ణాద సత్యం వేదాంత వేద ప్రముఖానిసం వాం సన్యాసి న స్వర్గ విముక్తి హేతుం వదంతి తద్వత్ సుభజంతి శంభో ప్రయాంతి ముక్తించ తివ ప్రసదం సర్వభేద వినిర్ముక్తః సర్వభేదాశ్రయో భవాన్ త్వంత్వరిష్టాయ లోకేస్మిన్ మహాదేవో మహేశ్వరః త్వమేవ పరమానందస్త్వమేవ వాభయదాయకః త్వమక్కరం పరం బ్రహ్మ త్వమేవ హి నిరంజనః శివస్వృతః సూక్ష్మః బ్రహ్మ విదామసి ఋషీణాం చ వసిష్ఠస్త్వం వ్యాసో వేద నిదామసి సాంఖ్యానాం కపిలో దేవః రుద్రాణామపి శంకరః ఆదిత్యానాం ఉపేంద్రప్యం వసూనాం చ హితవకః వేదానాం సామవేదస్త్వం సావిత్రి ఛందసామపి ఆధ్యాత్మ విద్యా విద్యానాం గతీనాం పరమాగతిః మాయాత్వం సర్వశక్తీనాం కాల కలయతామపి ఓంకార సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః ఆశ్రమానాం చ గాహ్యస్త్వం ఈశ్వరాణం మహేశ్వరః పుంసాత్వమేకో పురుషః సర్వభూత హృదిస్థితః సర్వోపనిషదాం చేవ గుహ్యోపనిషదుచ్యతే కల్పానాం చ మహాకల్పః యుగానాం కృతమేవ చ ఆదిత్యః సర్వమారాణం వాచాం దేవి సరస్వతి త్వం లక్ష్మీచారు రూపాణం విష్ణుర్మాయ వినామసి సూక్తానాం పౌరుషం సూక్తం బ్రహ్మసి బ్రహ్మవేదినాం సావిత్రీ చాసి జాహీరాం యజుషాం చతురుద్రియః పర్వతానాం మహామేరు అనంతో యోగినామపి సర్వేషాం పరబ్రహ్మ స్వాన్మయం సర్వమేనహి యరైర్వాహం త్వం హి సర్వముఖ్యోషు శంకర. శంకరా, నీకు నాకును భేదమే లేదు. వేదాంత వేత్తలకి ఇది స్పష్టంగా తెలియను. నేను నాదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహమునికే తపమాచరించెను. నిన్ను దర్శింపనందును నీవతను అనుగ్రహించితివి. అప్పుడు అతను నిన్నిట్లు స్థుతించునో గుర్తున్నదా? మరలా స్మరింపుము. రూపాంతనాశేష కదాభిగుప్తం నాగోచర నిర్మలమేక రూపం అనాది మధ్యాంతమనంత మాద్యం నమామి దేవంత మనస్పరస్తాత్ వాందే కపస్యంతి జగత్సూతిం వేదాంత సునిశ్చితార్థాః ఆనందమాత్రం ప్రణావిధానం చతేవ రూపం శరణం ప్రపద్యే అశేష భూతాంతర సన్నివిష్టం ప్రభావతాయోని వియోగహేతుం తేజోమయం జన్మ వినాశహీనం ప్రాణావిధానం ప్రణతోస్మి రూపం ఆద్యంతహీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతే పరస్తాత్ కూటస్థమవ్యక్త వపుస్తదైవ నమామి రూపం పురుషాభిధానం సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వతమ ప్రవిష్టం సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మినే రూపములస్తభేదం ఆద్యం మహత్వే పురుషాత్మ రూపం ప్రకృత్య స్వస్థం త్రిగుణాత్మ బీజం ఐశ్వర్య విరాగధైర్మే స్పమాన్వితం దేవనతోస్మి రూపం ద్విసప్త లోకాత్మక మంబూ సంస్థం విచిత్ర భేదం పురుషైకరాదం అనంతభూతైరధివాసితంతే వతోస్మృహం తజ్జ గదంధ సంస్థం అశేష దేవాత్మక మేకమాద్యం స్వతేజ సారూపితలోక భేదం త్రికాలహేతుం పరమాజ రూపం నమామ్యహం త్వం రవిమండలస్థం సహస్రమూర్తాన నమంత శక్తిం సహస్రబాహుం పురుషం పురాణం శయానమంతస్కంలే తదైవ నారాయణాఖ్యం ప్రణతోస్మి నిత్యం దంష్టాకరాళం త్రిదశాది నంద్యం యుగాంత కాలావల కాల రూపం అశేష రూపండ వినాశ హేతుం నమామి రూపం తవకాల సంజ్ఞం ఫణాసహస్రేణ విరాజమానం భోగేంద్ర ముఖే రవి పూజ్యమానం జనార్దన ప్రీతి మహత్కరం త్వం సతోస్మి రూపం తవ శేష సంజ్ఞం అన్యాహతే స్వర్యమయుగ్మనేత్రం బ్రహ్మమృతానంద రావగ్నమేకం యుగాంత శేషం దివిసృత్యమానం నతోస్మృహం త్వామే త్రిరుద్ర సంజ్ఞం ప్రక్షీణ శోకం విమలం పవిత్రం సురాసురర్చిత పాదయుగ్మం మకోమలం హింద సుసభ్రదేవం నమామ్యహం త్వామఖిలాభినాదం చతుర్భుజం శూల
మృగాగ్ని పాణిం ప్రయత్నతో భక్తవర ప్రధానం వృషధ్వజం త్వం గిరిజార దేహం అతోస్మహం దేవ కృపాకరేశం. శంకర, నారదుడు చేసిన అమోఘమైన ఈ స్థుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి. మున్నందరూ స్తోత్రములు చదువుచు నిన్ను సేవించరు కదా, కావున నీకును నాకును బ్రహ్మకును భేదమును లేదు. మనకు భేదమును ఉన్నదని తలుచు మూర్లు నరకమున పడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానము పొందెను. జహ్నముని విష్ణువుని ఈ విధంగా రజస్తమో గుణ భేదముల వలన వివాదపడిన బ్రహ్మను శివును శాంతపరిచి లోకములకు వినియమును ఈ విధంగా తెలుపును. ప్రస్తుతము ముగ్గురికి భేదము లేకుండాను భేదం ఉన్నదని తలచి వాదించి అహంకార పండితుల కొరకు సంఘటన జరిగినది. మాఘమాస వ్రతం ఆచరించి వారి విషయంలో తప్పక గ్రహింపవలెను. అజ్ఞానంచే ఆలోచించి దోషమును ఓడిగట్టి రాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తిని అందవలెను. అజ్ఞానులు మాఘమాస వ్రతం ఆచరించి జ్ఞానులై ఇహపరములందు సుఖింపవలెను సుమా. వృధా పదములు బుద్ధిహీనులకే కాని బుద్ధిమంతులు కాదని తెలుపుటే ఈ సంఘటన జరిగినది. లేనిచో సర్వాధికులు సర్వాధారులు సర్వోత్తములకు త్రిమూర్తులకు కలహమేమి, ఎక్కువ తక్కువలేమి. మూర్ఖుడైనను భక్తితో మాఘమాస వ్రతం ఆచరించిన జ్ఞాని అయి సుఖించును. అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులంతటి వారికైనా తప్పదని దీని భావము. గర్వమని అశక్తుడైన వాని నాక్షేపించురు. సర్వసమర్థుడైన వానికి ఏది అయినను వాని శక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారం ఎట్లుండునో ఉండదు. ఏదైనా అని నన్ను మించినది లేదు కదా. జ్ఞానము కలగవలనని భగవంతుడే ఇట్టి సంఘటన ఏర్పరిచి మన వంటి మూడులకు అహం కూడదని తెలిపెను. కావున గర్వమును సిగ్గును అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతం ఆచరించి విష్ణు కథలను విని తరింపవలెను. యథాశక్తి దానములు ఆచరించి సాటి వారి యందు ప్రేమను చూపుచు సర్వాత్మకుని దయా విశేషమును అందవలెను అని గౌతమ మహర్షి జహ్నుమునికి మాఘమాస మహత్యమును భగవన్ మహిమను బోధించును. ఇంతటితో మాఘపురాణం 21వ అధ్యాయం సంపూర్ణము. ఇంకా మరెన్నో పురాణాలు ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.